వంగా గీత గారు కూడా గట్టి పోటీ ఇస్తారు అని చాలా మంది ప్రచారాలు అయితే చేశారు. సో అండ్ అలానే జనసేన తరపు నుండి కూడా ఫ్యామిలీ మెంబర్స్ వరుణ్ తేజ్ గారు కానివ్వండి, అండ్ అలానే రామ్ చరణ్ కానివ్వండి, సాయి ధరమ్ తేజ్ కానివ్వండి, వాళ్ళు మాత్రమే కాకుండా అండ్ రిమైనింగ్ చాలా మంది తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఫ్యాన్స్ అండ్ అలానే జబర్దస్త్ ఆర్టిస్టులు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఎక్కువగా అభిమానించే వాళ్ళు ఉన్నారో, సో వీళ్ళందరూ కూడా చాలా విచ్చలవిడిగా ప్రచారం చేశారన్నమాట పిఠాపురంలో. సో వాళ్ళందరూ ఎవరో మేము పిలిస్తే రాలేదు, మా అభిమానంతో వచ్చాము అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో వంగ గీత గారి తరపున చూసుకున్నట్లయితే శ్యామల గారు కూడా చాలా అంటే చాలా ఇంటర్వ్యూలోనూ చెప్పారు, ఆవిడ చాలా ఇంటర్వ్యూలోనూ చెప్పారు, వంగా గీత గారి గెలుపు అయితే కన్ఫర్మ్ అయిపోయింది, ఇది కొంచెం భారీ మెజారిటీ కోసం నేను చేసే ఈ ప్రచారం అని ఇంటింటికి తిరిగి మరీ మన పిఠాపురంలో ప్రచారం చేసినట్లుగా తెలుస్తుంది. కానీ ఏ కారణం చేత పవన్ కళ్యాణ్కి ఇంత భారీ మెజారిటీలో వచ్చింది అనేది అయితే తెలియట్లేదు గెలుపు అయితే. సో